నిజంగా మన పాలకుల మీద నాకు ఫస్ట్ అసహ్యం వేసేది, కంపరం పుట్టేది ఎక్కడంటే, అందరికీ సక్రమంగా 3 పూట్ల తిండి పెట్టలేరు. తిండి పెట్టే విధంగా పరిస్థితులను ఎస్టాబ్లిష్ చేయలేరు. కనీసం చిన్న పిల్లలైనా పౌష్టికాహార లోపంతో చనిపోకుండా కాపాడలేరు. పిల్లలకైనా మంచిగా పౌష్టికాహారంతో కూడిన తిండి పెట్టలేరు. పౌష్టికాహారాన్ని ఇవ్వలేరు. కానీ మాటలు మాత్రం పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటారు. మినిమం బేసిక్ నీడ్స్ని కూడా ఫుల్ఫిల్ చేయలేని పాలకులు. అయితే ఈరోజు తాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసిన కథనం ఒక కేంద్ర నివేదికను ఉటంకించుకుంటూ ఆంధ్రప్రదేశ్లో 60,000 మందికి పైగా గిరిజన పిల్లలు 5 సంవత్సరాలకు లోపల ఉన్నవాళ్ళు 5 సంవత్సరాలకు లోపల ఉన్న గిరిజన పిల్లలు 60,000 మందికి పైగా మాల్న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపంతో బాధపడుతున్నారట. నిజంగా ఈ నివేదిక భయపెడుతుంది. 60,000 మంది గిరిజన పిల్లలే 5 ఏళ్ల లోపు. ట్రైబల్ malnutrition remains a persistent concern in Andhra Pradesh, with recent data highlighting the continued vulnerability of children in these communities. According to the Ministry of Health and Family Welfare, more than 60,000 tribal children under the age of 5 in the state of Andhra Pradesh are affected by various forms of malnutrition. As per the Poshan Tracker data from June 2025 నుండి నివేదిక, Andhra Pradesh has recorded 33,143 stunted children, 10,039 vested children and 18,620 underweight children in tribal areas. రకరకాల పోషకాహార లోపం. Stunting reflects impaired growth and development due to chronic or recurrent malnutrition and is characterized by low height for age. Wasting, on the other hand, indicates acute malnutrition and is marked by low weight for height often resulting from recent and severe weight loss. Underweight, defined as low weight for age, is an outcome of both acute and chronic malnutrition. రకరకాల ఇండికేషన్స్ ఉంటాయి. పోషకాహార లోపంతో వెయిట్ తక్కువ, హైట్కి తగ్గ వెయిట్ లేకపోవడం, రకరకాలు కేంద్రం డేటాతోనే. మరి ఏం చెప్పాలి? సక్రంగా పోషకాహారం ఇవ్వలేకున్నామండి దేశంలో పిల్లలకు. వాటి మీద దృష్టి పెట్టరు అని మాటలు మాత్రం మాట్లాడుతూ ఉంటే హిమాలయాలు దాటుకొని పోతూ ఉంటాయి.